దేవుని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాం. దేవుని వాక్యం. బైబిల్ చూడండి, బైబిల్ తెరవండి. ఓపెన్ యువర్ బైబిల్. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 4 and verse 1 to 3. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హోసేరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఒకసారి బైబిల్ పైకెత్తండి, అందరూ కలిసి పాడదాం. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సాగి లోకము శరీరము పాలినను లోపడక నేను వెళ్ళెదను. లోకము శరీరము సాగినను లోపడక నేను వెళ్ళెదను. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. కొద్ది మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు గురించి బాధపరచండి. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరూ గట్టిగా ఆమెన్ చెప్పండి. రైట్. మీ సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టండి. ఎవరు సెల్ ఫోన్ మోగించకూడదు. మీ బిడ్డలను సండే స్కూల్ పంపించిన పిల్లలను మీ దగ్గర పెట్టుకోవద్దు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మరిందాం. ఇశ్రాయేలు ప్రజలను దగ్గరగా 14 మంది జడ్జెస్ ఏలుబడి చేశారు, న్యాయాధిపతులు ఏలుబడి చేశారు. మోషే నాయకత్వంలో ప్రభువారు ఇశ్రాయేలులను కనాన్ దేశంలోకి నడిపించారు, దగ్గర వరకు నడిపించారు. తర్వాత మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యత యెహోషువ మీదకి వచ్చింది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కనాను దేశం అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎడారి పరిస్థితుల్లో నుండి, కష్ట పరిస్థితుల్లో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి ప్రభు ఇశ్రాయేలు నడిపించారు. అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే అక్కడ మరి పాలు ప్రవహించే నదులు, తేనె ప్రవహించే నదులు ఉన్నాయని కాదు. కాబట్టి మరి ఆ దేశంలో పశు సంపద ఎక్కువ, రెండవది తేనెటీగలు ఎక్కువ. అందుకే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా పాల సమృద్ధితో, తేనె సమృద్ధితో నింపబడింది. కాబట్టి దాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశం. ఒకవేళ గోదావరిలో రేపటి నుంచి పాలు ప్రవహిస్తున్నాయి అనుకోండి, మనందరం ఎక్కడ ఉంటాం? ఆ ఒడ్డునే ఉంటాం మనందరం కూడా. తేనె ప్రవహిస్తుంది అనుకో, దాని అర్థం అది కాదు, సంపద. దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతానని వాగ్దానం చేశాడు. నీ దేశం, నీ యొక్క పరిస్థితి, నీ కుటుంబము
మరి పాల కంటే తేనె కంటే మరి ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యెహోషువ మరణించిన తర్వాత జరిగిన విషయం, ఇజ్రాయిల్ మరలా దోషులయ్యారు. మరలా దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. కనాన్ దేశంలో ప్రాముఖ్యంగా ఒకప్పుడు శత్రువులు ఉండేవారు. 7 రకములైన జనాంగాలు ఉండేవి. 7 నేషన్స్ ఉండేవి. ఏమండి, ఒకసారి వాటిని చదువుదాము. ఆ నేషన్స్ ఏంటో, జనాంగాలు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి దేవుని వాక్యంలో. ఆ 7 జనాంగాలు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుదాము. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులను, పెరిజ్జీయులు, గిర్గాషీయులు, అమోరీలను, యెబూసీయులు వెళ్ళగొట్టునని. చూడండి, ఈ 7 రకమైన శత్రువులు ఇజ్రాయేలుకు ఉన్నప్పుడు ప్రభు వారందరినీ తరిమివేసి ఇజ్రాయేలుకు కనాన్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ తర్వాత మరలా వారు ద్రోహులైనప్పుడు చెప్పండి, శత్రువు చేతికి అప్పగించాడు. ఎప్పుడు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటావో శత్రువు నీ మీద మరలా దాడి చేస్తాడు, శత్రువు నీ మీద పని చేస్తాడు. అందుకే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయము కలిగిన వారుగా ఉండాలి. దేవునితో నడిచేవారుగా ఉండాలి. ప్రార్థించుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ వాక్యం అని చూస్తే యెహూదు అనే న్యాయాధిపతి మరి చనిపోయిన తర్వాత మరలా వీళ్ళు దోషులయ్యారు. ఆ తర్వాత కనాను రాజు అయిన యాబీను చేతికి ఇజ్రాయేలు అప్పగించబడ్డప్పుడు అతను కఠినమైన బాధలు మరలా వారికి పెట్టారు. మరలా శ్రమ వచ్చింది. మరి బాధ పెట్టినట్టుగా వాక్యం చూస్తున్నాం. అయితే అతనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఈ యొక్క యాబీను అనేటువంటి కనాన్ రాజుకి అతని పేరు సిసేరా. చెప్పండి ఏంటి? ఈ బైబిల్ మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకు దేవుని వాక్యం అంటే అర్థం కట్టుంది. ఒకతను అడిగాడు, ఆయా బైబిల్ గ్రంథం సొదొమ గొమొర్రా అక్క చెల్లెళ్ళు అన్నాడు నన్ను. సొదొమ గొమొర్రా అక్క చెల్లెళ్ళు పట్టణాలు అవి 2 ట్విన్ టౌన్స్ అన్నమాట అవి, సొదొమ గొమొర్రా. నువ్వు బైబిల్ చదవకపోతే బైబిల్ జ్ఞానం రాదు. వినాలి, దేవుని వాక్యం చదువుకోవాలి. దేవుని గ్రంథాన్ని చూస్తే సిసేరా అనే మరి ఆర్మీ జనరల్ ఉన్నాడు అతనికి. అయితే ఈ సిసేరానే మరి జయాన్ని సమకూరుస్తూ ఉండేవాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డ ద్వారా ఈ సిసేరా సైన్యాధిపతిగా ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దెబోరా అనే ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. దెబోరా అనేటువంటి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దెబోరా, బారాకు అనేవారు సిసేరాతో యుద్ధం మొదలుపెట్టారు దేవుని బిడ్డ ద్వారా. ఆ తర్వాత మీరు ఇంటికి చదవండి అధ్యాయం అంతా కూడా. మరి ఇజ్రాయేలుకు తర్వాత జయం వచ్చింది, దేవునికి స్తోత్రం. దెబోరా నాయకత్వంలో, బారాకు నాయకత్వంలో వారికి ఏమొచ్చింది? జయం వచ్చింది. ఓడిపోవటం కదా కారణాలు ఏంటి అంటే, నేను ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను. మనం జయించడానికి కారణాలు ఏంటి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి? జీవితంలో చాలా ఓడిపోతూ ఉంటారు, అపజయాలు పొందుతూనే ఉంటారు. కానీ నువ్వు ఎప్పటికైనా గెలవాలి, జీవితంలో జయం పొందాలి, దేవునికి స్తోత్రం. సిసేరా ఎందుకు ఓడిపోయాడంటే గర్వము, అతిశయము. చూడండి దేవుని వాక్యంలో 3వ వచనం చూద్దాము. అదే, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. ఈ సిసేరాకి ఎన్ని రథాలు ఉన్నాయట? ఎన్ని రథాలు ఉన్నాయి? మరి పూర్వకాలం యుద్ధం చేయాలంటే రథాల మీదే. యుద్ధాలు దేని మీద చేసేవాళ్ళు? రథాల మీదే చేసేవాళ్ళు, గుర్రాల మీద చేసేవాళ్ళు, ఏనుగులతో మరి ఆ యుద్ధాలు జరుగుతుండేవి. ఇక్కడ బైబిల్లో సిసేరా గర్విష్ఠుడుగా ఉన్నాడు. గర్వం ఎక్కడ ఉందో అక్కడ ఓడిపోతారు మనుషులు. గర్వము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 20వ కీర్తన 7వ వచనం చదివితే అక్కడ ఈ మాట ఉందో చూడండి. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి
అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి నామమును బట్టి అతిశయపడతాం. హల్లెలూయా. కొందరైతే దేని బట్టి అతిశయం? గుర్రమును బట్టి రథాలు. నాకింత ఉంది, నాకింత ఆస్తి ఉంది, నాకింత బంగారం ఉంది, నాకింత సంపద ఉంది. ఉంటాయండి అవి? ఉంటాయా? దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉంటాయి. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కును వారు ఎరుగరు, వారికి తెలియదు. తెలియదు అన్నాడు. కూరుస్తారు జనం ధనాన్ని, చాలామంది కోట్ల ధనం కూరుస్తున్నారు. ఎప్పుడో ఒకరోజు అదేమవుతుంది, ఎవరికో ఒకరు వెళ్ళిపోతా ఉంది. ఎవరో ఒకరు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాం, కోట్లు పెడుతున్నారు. లంచములు తీసుకొని చివరికి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకుంటే అంతా వెతికి తీస్తూ ఉంది. లోకంలో మనం చూసినప్పుడు మనుషు అతిశయపడుతున్నారు, ధనాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు. కొంతమంది అయితే నేను ఎక్కువ చదువుకున్నాను, జ్ఞానం, కులాన్ని బట్టి అతిశయపడేవాళ్ళు. దేవుని బిడ్డ ద్వారా నీలో గర్వం ఉందా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను. దేవుడు ఎవరికి విరోధిగా ఉన్నాడండి? గర్విష్ఠుడు. దీనులకు ఆయన స్నేహితుడు. హల్లెలూయా. దీన మనస్సు నీలో ఉంటే ఆయన నీతో స్నేహం చేయడానికి ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. జీవితంలో గమనిస్తున్నావా? మనం అందుకే దేన్ని బట్టి ఏం చేయకూడదండి, మనం ఎవరిని బట్టి అతిశయపడాలి. మనమైతే మన దేవుడైన యేసయ్యను బట్టి అతిశయం ఉండేది. ప్రభువు నేను నమ్మాను అతిశయం, యేసు ప్రభు నా రక్షకుడని చెప్పటంలో అతిశయం. కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను నేను, నా పక్కన ఒక లాయర్ గారు కూర్చున్నాడు సీట్లో. సరే ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు నేను అడిగాను, సార్ మీరు ఏం చేస్తారు సార్? నేను లాయర్ను చేస్తున్నాను, ఎంఏ బిఎల్ చదివాను అన్నాడు. మంచిదేనండి అన్నాను. నన్ను అడిగాడు, మరి మీరేం చేస్తారు, మీరేం చదివారన్నాడు నన్ను. నేను బైబిల్ చదివాను అన్నాను. ఏం చదివాను? సరే నా చదువు తర్వాత సంగతి, నేను చదివిన ఒక్కటే నేను బైబిల్ చదివారా? అవును. ఈ బైబిల్ చదివి కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో నా జీవితం వ్యతిరేకంగా జీవించిన నా జీవితం మారిందయ్యా. నువ్వెంత చదివామన్నా మారేవా అని అన్నారు. ఎంఏ బిఎల్ చదివి లాయర్ చదివి సత్యాన్ని అసత్యంగా మార్చుతున్నారు, అబద్ధంగా మారుస్తున్నారు. అందరూ అది ఉంటారు అంటలేదు. దేవుని నమ్ముకున్న వాడైతే వాడు సత్యాన్ని చెప్తారు, న్యాయం నిజమైన దాని కొరకు పోరాడతారు. ఎంతో చదివానంటారు మనుషులు. ఏంటి నీ చదువు ద్వారా అది దేవుని నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? వాక్యం మనం చూసినట్లయితే గర్వము భయంకరమైనటువంటి పాపము. ఒకసారి గండు చీమ అంటే దాని తలకాయ కొంచెం పెద్దగా ఉంటుంది, మామూలు చీమ గారు. గండు చీమ గోదావరి బ్రిడ్జి మీద రైలు పట్టా మీద నిలబడిందంట. రోడ్డు కమ్మ రైలు బ్రిడ్జి మీద గండు చీమ పట్టా మీద. అటు నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది, ట్రైన్ మరి వస్తుంది కదండి. అప్పుడు ఈ గండు చీమ అనుకుందంట, ఈరోజు నేనన్నా పడిపోవాలి, గోదావరి ఎక్స్ప్రెస్ నేను పడేస్తానందండి. దాదైనా పడిపోవాలి, నేనైనా బలం తెచ్చుకుందంట అది. తను కొంచెం దాని తలకాయ పెద్దగా ఉంటుంది. ఇంకా గోదావరి ఎక్స్ప్రెస్ ఎంటర్ అవ్వదా, దగ్గరకు వచ్చి రెండు పరదాంగా ఉందనగా ఆ శబ్దానికి ఈ దగ్గర గోదావరి పడిపోయింది. అసలు దీని పదం ఎంత, దీని శక్తి ఎంత. ఆ ట్రైన్ ముందు నిలబడద్దు అది. మానవుడు ఈనాడు దేవుని ముందు నిలబడి గర్వంగా మాట్లాడతారు, కొంత గర్వంగా మాట్లాడతారు చాలామంది. దేవుడు ఎవరండి? యేసుప్రభు ఎవరండి? బైబిల్ ఏంటండి? ఏమండి గర్వం ఉందా నీదు? తెలియకపోతే మౌనంగా ఉండు, అంతేగాని జరిపోని మాటలు నీ నోటి నుంచి రాకూడదు. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దామా దయచేసి? 20వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథంలో ఈ మాట మనం జాగ్రత్తగా చదువుకుందాం. 20వ అధ్యాయంలో యోబు గ్రంథము 15వ వచనం చదువుదామా?
దయచేసి 21వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. వారు నీ వారు నీ మార్గములను మార్గములను గూర్చిన యోబు జ్ఞానము గ్రంథము 21:14 వచనం. వారు నీ మార్గములను నీ గూర్చిన జ్ఞానము మార్గములను కూర్చిన జ్ఞానము జ్ఞానం మాకు అక్కర్లేదు. నీవు మమ్మల్ని నీవు మమ్మల్ని విడిచిపోమని విడిచిపోమ్మని దేవునితో దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? ఆ, మేము ఆయనను మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి మాకేమి లాభం కలుగుద్ది అని వారు చెప్పుదురు. ఆ, వారి క్షేమం వారి చేతిలో లేదు. వారి క్షేమము వారి వారి చేతిలో లేదు. చేతిలో లేదు. మనిషి రోజు ఏం చెప్తున్నాడు? దేవునితో ఏం మాట్లాడుతున్నారు? నీ మార్గముల గురించిన జ్ఞానం మాకు జ్ఞానం ఉంది, మేము బాగా చదువుకున్నాము, ఇదిగో మేము కంప్యూటర్ జ్ఞానం మాకుంది, అది ఉంది, ఇది ఉంది. నీ మార్గమును గురించిన జ్ఞానం. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, యేసుప్రభుది మార్గమా మతమా? ఇది మార్గమే, మతం కాదు. తెలియక చాలామంది ఇది ఆ మతం ఈ మతం అనుకుంటున్నాను. నా క్లాస్మేట్ ఎస్ఎల్సీ ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరం కృష్ణా జిల్లాలో నేను ఒక ప్రాంతం రక్షణ పొంది సేవలోకి వచ్చాక ఒక ప్రాంతంలో మరి మీటింగ్ చెప్పడానికి మీటింగ్ కొరకు వెళ్ళాను. నేను ఉయ్యూరు దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను ఉయ్యూరు దగ్గర గండిగుంట అనే ప్రాంతం ఉంది పక్కనే, అక్కడికి వెళ్ళారు వాకింగ్ చెప్పడానికి. నన్ను అప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాడిని. విజయవాడ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేస్తే బస్సులో కలిశాడు. నన్ను చూశాడు. చాలా కాలం అయింది మేము చదువుకొని. నన్ను చూసి గుర్తుపట్టి ఒక మాట అన్నాడు, ఎరా నువ్వు ఎప్పుడు ఈ మతలో దిగావన్నాడు నన్ను. ఏమండి, చదువు రోజు అది అనుకునేవాళ్ళం. నేను పెద్దోడిని అయిపోయాను. నువ్వెప్పుడు దిగావరా బాబు ఈ మతంలో అన్నాడు. నేను మతంలో ఎక్కానన్నాను, పైకి ఎక్కానన్నాను. నేను దిగటమా ఎక్కటం? ఇది చెప్పండి, ఎక్కటం అండి. నాశనకరమైన గుంటలో నుండి జిగట కథ దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తాను. హల్లెలూయా. ఎత్తపడ్డావా? మరి వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు పైకి ఎత్తపడ్డావు, ఇంకా దిగిపోయి ఉన్నావు. నువ్వు నేను చెప్పాను, నేను దిగిపోలేదు, ఎక్కాను. కానీ నువ్వు ఇంకా దిగిపోయావు అన్నాను వాడిని. వాడు ఇంకా దిగిపోయి ఉన్నాడు. మేము ఒకప్పుడు స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు పేకాట ఆడుకునేవాడు. క్లాసులు ఎగ్గొట్టేసి మా స్కూల్ వెనకాల కంచెత్తన చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి పేకాట ఆడేవాడు 5-6. జీవితంలో నేను మార్పు చెందాను. నువ్వు ఇంకా అతని పరిస్థితి ఏంటి? ఇంకా త్రాగుబోతుగానే ఉన్నాడు. చాలామంది తెలియక అంటారు, నేను మతంలో దిగుతున్నారా? మతంలో దిగటం అయ్యింది. దిగిపోయిన మనదని ఏం చేశాడు? ఎక్కించాడు. కొంతమంది ఇంకో మాట అంటారు, మతం పుచ్చుకున్నారా? మతాన్ని ఎవరు పుచ్చుకుంటారు? ఏమండి, ఒక గ్లాసు బ్రాందీ ఇస్తే పుచ్చుకుంటారు, అంతేనా? కొంతమందికి ఇంకా కొన్ని పుచ్చుకునే అలవాట్లు ఉంటాయి. లంచం పుచ్చుకునే అలవాటు ఉంటుంది. బల కింద చేతి తట్టి లంచం పుచ్చుకుంటాం. పుచ్చుకోవటం అంతకంటే కాదు, దిగిపోవటం అంతకంటే కాదు. చెప్పండి, వారిని మార్గములు. ఇది ఏ మార్గం? రక్షణ మార్గం. హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పారు? నేనే మార్గమును సత్యమును. మార్గం అన్నాడు, మతాన్ని అన్నాడా? బైబిల్ ఎక్కడైనా క్రైస్తవ మతం అని ఉందా? ఎక్కడైనా? ఎక్కడ లేదు. మార్గం అనే ఉంది. మతాలు అంటే రకరకాల మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. కానీ యేసయ్యది ఏ చెప్పండి? మార్గము. ఈ మార్గాన్ని గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో మమ్మల్ని విడిచిపెట్టే మాకు అక్కర్లేదు. ఏమండి, వాడు చెప్పే మాటలు, మేము ఆయన్ని సేవించుటకు సర్వశక్తుడకు. వాడు ఎవడో? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి, అమర్యాదగా మాట్లాడుతున్నారు దేవుణ్ణి. ఎవడు సర్వశక్తుడు? వాడు. మేము ఆయనకు ప్రార్థన చేయడం చేత మాకేమైనా లాభం ఉందా? ప్రార్థన చేయటం చేత ఏమైనా లాభం ఉందా? ప్రార్థన చేయటం చేత లాభం లేదా? ఈ మాట నాకు చెప్పండి. తప్పకుండా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కుటుంబంలో కొన్ని కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. ఒకవేళ అన్యాయపు లాభం పడిపోవచ్చేమో, నాకు తెలియదు. కాకినాడలో ఒక కుటుంబం ఎరుగుతున్న సారా వ్యాపారం చేసేవాడు. సారా వ్యాపారం చేసేవాడు, సారా అమ్మేవాడు. ఆ రోజులో కాపు సారా
సిపిఎం స్కూల్లో మీరు జిల్లా పరిషత్ వెనక కాకినాడ సిపిఎం స్కూల్ ఇప్పటికీ ఉంది. అక్కడ మీటింగ్స్ పెట్టాం మేము. దేవుని వాక్యం చెబుతుంటే ఆ కుటుంబం వచ్చారు, వాక్యం వింటారు, ఎవరో తీసుకొచ్చారు. దేవుడు అద్భుతంగా వారితో గ్రహింపు ఇచ్చాడు. మేం చేస్తున్నాం తప్పు, ఈ సారా వ్యాపారం చేసి ఎంతోమంది కుటుంబాలను మేము పాడు చేస్తున్నాం ఏమండి అని గ్రహింపు వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చి, అయ్యగారు మరి మేము ఈ వ్యాపారం చేస్తున్నామండి, ఎందుకో మాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మేము నరకంలోకి పోతామనేటువంటి గ్రహింపు వచ్చింది. మరి మా కొరకు ప్రార్థన చేయండి, మరి ఏం చేయాలో మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పాను, మీరు ఆ వ్యాపారం మానుకొని స్వీట్ హోమ్ పెట్టమన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. స్వీట్ హోమ్ పెట్టుకున్నారు. ఈ రోజున దేవుని బిడ్డ ద్వారా వాళ్ళు స్వీట్ హోమ్ పెట్టుకొని మిఠాయిలు, లడ్డూలు అన్నీ స్వీట్స్ అమ్ముకొని ఆ కుటుంబం అభివృద్ధి చెందారు. దేవుడు చప్పట్లు కొట్టి ప్రభుత్వం పరిచయం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే అన్యాయపు లాభం పడిపోవచ్చేమో, కానీ అంత మాత్రం నువ్వు పేదవాడు కాదు. దేవుడు మరలా నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక మంచి వ్యాపారం చేయటంలో తప్పు లేదండి. ప్రార్థన చేయడం చేత మాకేంటి లాభం? లేదా లాభం? బైబిల్లో ఉంటుంది, దైవభక్తి గొప్ప లాభ సాధనము. అసలు భక్తి ఉంటేనే లాభం. అది నీ జీవితం తెలియదు నీకు. వారి క్షేమము వారి చేతిలో లేదు అన్నాడు, అంతే. కింద ఆఖరి మాట, క్షేమం నీ చేతిలో ఉందా? అన్నీ నీ చేతిలో ఉండొచ్చు, ధనధాన్యములు నీ చేతిలో ఉండొచ్చు, ఏమండి వెండి బంగారాలు నీ చేతిలో ఉండొచ్చు, కానీ క్షేమము చేతిలో. ఈ వారంలో మీకు తెలుసు, ఫిలిప్పైన్స్లో పెద్ద భూకంపం వచ్చింది. ఒక నగరంలో పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున సునామీ వచ్చి పెద్ద భూకంపం వచ్చింది. మేడల్లాగా బిల్డింగ్స్ కూలిపోయినాయి. చచ్చిపోయారు చాలామంది. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, గొప్ప గొప్ప వాళ్ళు, కోటీశ్వరులు, ధనవంతులు. ఏమైంది? దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు ఆప్ చేయగలరు? ఏ శాస్త్రవేత్త ఆప్ చేయగలడు? ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి, ఏ స్వామీజీ, బాబా ఎవరైనా ఆప్ చేయగలరా వాటిని? వాటి చేతనవుతుందా? సృష్టికర్త అయిన దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు దాన్ని తప్పించుకోలేరు. దేవుని బిడ్డ ద్వారా మరి క్షేమం లేదు. ఎవడా ఆయన మనకి? ఎవడి క్షేమం ఎవడా? 16వ కీర్తన మొదటి వచనం చదవండి. 16వ కీర్తన మొదటి వచనం, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది మాకు లేదని. దావీదు కీర్తన రాస్తూ, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఏం చేస్తున్నా? నేను మొరపెడుతున్నాను. నీకంటే నాకు క్షేమాధారము లేదు. ఆధారమైన వాడు ఆయన. ఆధారం ఉండాలి. మన బతకాలంటే ఆధారం ఉండాలి. ఒక చంటి బిడ్డకు ఆధారం ఏంటి? తల్లి ఆధారం. ఏమండి? ఆ బిడ్డ మాటికి ఎవరు కావాలి? చంటి బిడ్డకి మనం ఎవరు అక్కర్లేదు. ఎవరు కావాలి? ఆ తల్లి ఆధారం. ఒక వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తికి ఒక స్టిక్ ఆధారం, కర్ర పట్టుకుని నడుస్తాడు. కొన్ని విషయాల్లో నీ కుటుంబానికి ఆధారం. నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదని దావీదు గారు గుర్తించి క్షేమం ఇచ్చాడు. ఎవదా? ఒకసారి దావీదు గారు అన్నాడు, నేను చెప్తున్నాను, మరణమునకును నాకును ఒక అడుగు మాత్రం ఉందన్నాడు. ఒకసారి సౌలు ఆయన తరుముతూ ఉన్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని. ఏం తప్పు చేశాడు? ఇంకా దావీదు సౌలుకి మీదే చేశాడు. ఫిలిష్తీయుని హతమార్చి ఇశ్రాయేలుకి జయాన్ని సమకూరిస్తే ఈ దావీదు మీద సౌలు ఏం చేశాడు? అసూయ పెట్టుకున్నాడు. విషపు చూపు అంట. బైబిల్ ఉన్నాయి ఆ మాటలు. దావీదు మీద సౌలు ఏ చూపు? విషపు చూపు. కొంతమంది చూస్తే విషయం, మాట్లాడితే విషయం, ఇంకన్నీ ఏంటి? విషపు చూపు నిలిపి దావీదును హతమార్చాలని అతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నం ఫలించదా. ఆఖరికి తన కూతురుని చిపెడి చేశాడు. మేకాదుని చిపెడి చేసింది అది కపటమే.
అలాగైనా సరే దావీదుని అక్కడ చంపేది. ఎందుకంటే ఏ భర్త అయినా ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? ఎక్కడికి తిరిగి వచ్చేది? ఎక్కడికి వస్తాడు? మళ్ళీ ఇంటిలోకి వస్తాడు కదా. చంపేద్దాం అన్నాడు. దావీదుకి వివాహం చేసి ఒకసారి ఇద్దరిని పంపించాడు, చంపేయండి దావీదునని. అయితే మీకాలు కొంచెం చాలా తెలివైంది. మీకాలు తన భర్తను రక్షించుకోవడానికి ఏం చేసింది? ఏదో పండబెట్టి మంచం మీద పెట్టేసి మేక వెంట్రుక మీద పెట్టేసింది. ఆడొచ్చి కత్తితో పొడి చేసి, పొడితే ఏముంది అక్కడ? ఆ పరుపు ఉందేమో, ఆ బెడ్ ఉందేమో, పొడి చేశారు. దావీదును తప్పించింది దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి స్త్రీ కుటుంబమును కాపాడుకోవాలి, కీడు నుంచి కాపాడుకోవాలి. మీకు కాదు చేసిన గొప్ప పని, తన భర్తను ఏం చేసింది? జాగ్రత్తగానండి. కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఎక్కడ లేదో శత్రువు అక్కడ పనిచేస్తూనే ఉంటాడు. సాతాను కార్యాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి దేవుని బిడ్డ ద్వారా. అందుకే నీ ఇంటి చుట్టూ ప్రార్థనని ఏమయ్యాదా? ఏం చేయాలా? కంచి వేయాలి. కడియం దగ్గర వీరవరం ఒకసారి మీటింగ్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఒక సోదరి సాక్ష్యం చెప్పింది. ఆమె తన భర్త రైల్వే గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. చిన్న ఉద్యోగం అవ్వండి. రైల్వే గ్యాంగ్ మ్యాన్ అంటే రైలు పట్టాల మీద పనిచేస్తారు. పాపం ఎండలో కూడా పనిచేస్తారు. వాళ్ళు పనిచేస్తారు. భార్య భర్త ఇద్దరు రక్షణ పొందారు, విశ్వాసంలో నడుస్తున్నారు ప్రభువుతో. తమకు వచ్చినటువంటి జీతములో దేవునికి తప్పక దశం భాగం ఇస్తూ ఉన్న ధనాన్ని ఇద్దరు పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ చెడు వ్యసనం లేదో ఆ వ్యక్తిలో. ఆ సహోదరుడు రక్షణ పొంది ప్రార్థనాపూర్వకంగా దేవుని డ్యూటీ చేసేవాడు. ఓ రోజు డ్యూటీకి వెళ్ళాడు. రైలు పట్టాల మీద పని చేస్తూ ఉన్నాడు. ముగ్గురు. మనకు డబుల్ ట్రాక్ ఉంటుంది కదా, రైలు 2 పట్టాలు. ఒక ప్రక్క నుంచి రైలు వస్తుంటే ఈ ముగ్గురు ఈ ట్రాక్ మీదకి జరిగారు ట్రైన్ వస్తుంటే. కానీ గమనించలేదు, సడన్గా ఈ ప్రక్క నుంచి కూడా సైలెంట్గా ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తున్నప్పుడు మరి హార్న్ వేయలేదు, మరి ఏం జరిగిందో తెలియదు. ఆ ట్రైన్ క్రింద ఇద్దరు చనిపోయారు, ఒకరు తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆ ప్రక్క దూకేశాడు ఈ వ్యక్తి. ఇద్దరు ట్రైన్ కింద పడిపోయారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ రక్షణ పొందిన సహోదరుడు. దేవునికి స్తోత్రం. ఆ భార్య ఏం చేస్తుందంటే, భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళు వేసి ఇంట్లో ప్రార్థన. ఎవరు కాపాడారు? చచ్చిపోవాలి, ముగ్గురు చచ్చిపోవాలి అక్కడ. కానీ ఎవరు కాపాడారు? ప్రభువు కాపాడుతాడు. నీకంటే నాకు క్షేమాధారం ఏదియో, నీకు ఆధారమైనటువంటి వాడు, నీ కుటుంబానికి ఆధారమైన వాడు, నీ బిడ్డలకు చెప్పండి గర్వించవద్దు. సిసేరాలో ఉన్న 2వ బలహీనత ఏంటంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఓడిపోయాట, పరిగెత్తేశాడట. కాలి నడకన ఏం చేశాడు? పరిగెత్తాడని ఉంది. చూడండి న్యాయాధిపతుల గ్రంథం, అదే మనం చదువుతాం దేవుని వాక్యంలో. 15వ వచనం చదవండి సార్. 4:15, 4వ అధ్యాయం 15వ వచనం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. కలవరపరచబడ్డాడు. కలవరం వచ్చింది తన జీవితంలో. ఆందోళన వచ్చింది, భయం వచ్చింది, ఓడిపోతాననే భయం వచ్చేసింది. ఓడిపోయాడు కూడా. కలవరం. ఈరోజు ఎక్కడ చూడండి కలవరం లేదా? కలవరపడలేదా మనుషులు? దేవుని వాక్యం తెలియచేస్తుంది. కలవరంతో నిండిపోయాడు సిసేరా. ఎందుకంటే ఎన్నిసార్లు దుఃఖం, ఎందుకు నీకు భయం, ఎందుకు నువ్వు ఆందోళన చెందుతున్నావు, ఎందుకు భయాందోళనతో నింపబడుతున్నావు? నీ జీవితంలో దేవునికి నువ్వు దూరంగా ఉంటే నిన్ను పట్టుకునే అయ్యే దురాత్మ నీలో ప్రవేశించి, లేకపోతే నీ ఇంట్లో ప్రవేశించి కలవరాన్ని కలిగిస్తాడు. మరి యేసుప్రభు వారు ఏం చెప్పారు?
యోహాను సువార్త 14:1 ప్రభు ఏం చెప్పారు? చదవండి. మీ హృదయం మీ హృదయములు కలవరపడనీయ మీ హృదయములు కలవరపడకుడి. నేను దేవుని యందు విశ్వాసం నా యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి, అంతే. నా తండ్రి ఇంట. చూడండి దేవుని వాక్యంలో మీ హృదయం, డోంట్ బి ట్రబుల్ యువర్ హార్ట్స్, డోంట్ ట్రబుల్ యువర్ హార్ట్స్. మీ హృదయములు ఏం చేయకూడదు? ఇక్కడ కూర్చున్న సోదరి సోదరుడా, వింటున్న వారి ద్వారా నీ హృదయం ఇప్పుడు కలవరం ఉందేమో, భయం ఉందేమో నీ జీవితంలో, రేపేమవుతుందో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, కలవరపడుతున్నావా? సాతాను నీలో కలవరం తీసుకొచ్చాడు. కానీ యేసయ్య అంటున్నాడు ఇక్కడ, మీ హృదయములో కలవరపడనీకు నా యందు, అది విశ్వాసం నీలో ఉంటే నీలో ఏమి లేదు, ఏమి లేదండి, కలవరం లేదు. నువ్వెన్నడూ కలవరం పడవు. ఈనాడు కలవరాలతో భయంతో నింపబడిందా? సిస్సేరా జీవితంలో కలవరపడ్డాడనుంది వాక్యంలో. దేవుని బిడ్డలు ఎక్కడ కలవరపడరు లోకంలో, నీకు విశ్వాసం ఉంటే. గమనిస్తున్నావు? మందిరం కడుతున్నప్పుడు, మల్లికార్జున మందిరం మేము కడుతున్నప్పుడు టాపీ మేస్త్రికి ₹1,00,000 ఇవ్వాలి. ₹1,00,000 ఇవ్వాలి. ఏదో కొంత బ్యాలెన్స్ ఇచ్చాము, బిల్డింగ్ కట్టేశాడు. ఏ రోజుకి ఆ రోజు సహాయం వచ్చేది, సహాయం కొరకు ప్రార్థన చేసేవాడు. మేస్త్రి వచ్చాడు, అయ్యగారు పాస్టర్ గారు మరి డబ్బులు ఇవ్వాలండి, మా వాళ్ళందరికి ఇవ్వాలి, ₹1,00,000 రేపు ఉదయానికి ఇవ్వాలన్నాడు. ఎక్కడున్నాయండి? సరే బాబు ఇస్తామని వెళ్ళు అన్నాం. కొంచెం ఆందోళనగా ఉంది, కలవరంగా ఉంది. ప్రభువా ఎలా చేయాలి? రేపు ఉదయం వస్తాడు మరి ఈ మేస్త్రి, ఇస్తానని చెప్పాం. కానీ ఇద్దరు మోకరించి, పాస్టర్ అమ్మ గారు, నేను మోకరించి, అప్పుడు వెస్లీ గారు కూడా అప్పుడు పెళ్లి కాలేదు, ఆయన కూడా మా పాదు గారు, అందరం ఆ రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం. ప్రభువా రేపటికి ₹1,00,000 కావాలి. కొంచెం కలవరం ఉంది, ఎక్కడి నుంచి వస్తే ఏమి లేదు, ఆధారం లేదే అన్నప్పుడు ఉదయానికి ఇంక టైం అయింది, ఒక గంటలో వచ్చేస్తాడు ఎవరు. సరే కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే విశ్వాసం ప్రభు మీద పెట్టాం. ప్రభా నీ మందిరం కట్టాం మేము, నీ సేవ, నీ పని. ఒక కుటుంబం వచ్చారు, ఇద్దరు భార్య భర్తలు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేయటం వాళ్ళకి ప్రార్థన చేసాం. కుటుంబం వాళ్ళకి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఒక నెల రోజుల ముందు ఆ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరో వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలట, మేము ప్రార్థన చేశాక 20 లక్షలు ఇచ్చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అప్పుడు ఒక కవరు మా చేతిలో పెట్టి, అయ్యగారు ఈ సేవలో ఉపయోగించండి అనిస్తే, అది రూపాయలు చూస్తే ₹1,00,000 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎంత కృప దేవుడు ఇచ్చాడు. ఒక నీ జీవితంలో అవసరం ఉంది, కలవరపడుతున్నావు, ఆర్థికమైన ఇబ్బందులు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. విశ్వాసం ఉంచు ప్రభు ఎడల, ఆయన సహాయము చేయవాడు. ఆయన నమ్ముకొనదగిన సహాయం. సిస్సేరాలో కలవరం ఉంది కాబట్టి యుద్ధ రంగం నుంచి పరిగెత్తి పారిపోయాడట. అక్కడ ఉంది ఆ వాక్యం, చదివాం కదా మనం. చదవండి మరొకసారి ఆ వాక్యం. సిసేరా సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. రథం లేదు ఇప్పుడు, రథాలన్నీ కూలిపోయినాయి, రథాలన్నీ ఊడిపోయినాయి, చక్రాలు గుర్రాలు పారిపోయినాయి. ఇక మన అయ్యగారు ఏం చేశాడంట, కాళ్ళకు బుద్ధి చెప్పాడు, కాళ్ళ నడకను పారిపోయాడు. దేవునికి దూరంగా జీవించే ఏ వ్యక్తి అయినా ఎప్పుడు కూడా పారిపోయే జీవితమే, పిరిగితనం. సామెత 28:1 ఒక మాట చదువుతారా? 28:1 సామెతలు. ఎవడను తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ఏమండి, ఎవడో తరమక్కరదా దుష్టుడిని, పారిపోతాడు. నేను ఒకసారి కొవ్వూరు నుంచి, అప్పుడు బజాజ్ చేతకు ఉండేది, నాకు చేతకు నడిపేవాడు. నేను పక్కనే వెళ్ళాను ఆ రోజు.
చేతక మీద వస్తున్నప్పుడు ఈ సెంటర్ చేసి దాటిన తర్వాత అప్పుడు ఇంత అభివృద్ధి లేదు, రోడ్లు కూడా సరిగ్గా ఉండే కాదు, ఇళ్ళు సరిగ్గా ఉండే కాదు. లైట్ వెలుగులో ఇద్దరు యవ్వనస్తులు, ఒక ఆడపిల్ల మగ పిల్లలు రాత్రి 12 గంటల టైంలో నిలబడ్డారు. ఆ చీకటితో నిలబడ్డారు వాళ్ళు. నా బండి శబ్దం, నా లైటింగ్ చూసి నన్ను చూసి ఇద్దరు పారిపోవటం మొదలెట్టారు. నేను పారిపోమని చెప్పానా? వారి యొక్క పాపము వారిద్దరిని ఏం చేస్తారు? అవును, ఎవడో తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు. దొంగలను ఎవరు తరుముదండి? ఎవరు తను వాళ్ళే పారిపోతారు, వాళ్ళే పారిపోతారు. కానీ నీతిమంతుడు సింహము వలె, అడవిలో అన్ని జంతువులు పారిపోతాయి కానీ సింహం పారిపోదు. సింహం పారిపోయిందంటే అది సింహం శరం కప్పుకున్న ఏదో జంతువు అయి ఉంటుంది. సింహం దాన్ని మృగరాజు అన్నారు. ఏమండి? సింహము ధైర్యం కలిగినటువంటిది, ధైర్యంతో ఉంటుంది సింహం. నా యందు భయభక్తులు కలుగుంటే మీరందరూ సింహం పిల్లలు అన్నాడు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. మనం సింహాలే. ఎవరు? దేవుని యందు యేసు ప్రభువునందు భయభక్తులు కలుగుంటే నువ్వు కూడా ఏంటి? సింహం పిల్లలు. ఆకలి కొనినను ఆకలి కొనినను యెహోవా యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలును కొదువై ఉండదు. అది సింహానికైనా ఒకవేళ ఆకలి వస్తుందేమో, కానీ దేవుడు తన బిడ్డలైన వారికి ఏ మేలును కొదువు లేకుండా చేస్తాడు. కొదువు అనేది లేకుండా చేస్తాడు. జీవితం. సింహానికి ఆకలి ఉంటుందా? ఏ జంతువుకైనా ఆకలి ఉంటుందేమో, కానీ సింహానికి ఆకలి ఉండదు. అది ఆకలి వేసినప్పుడు, అంటే టైం అయినప్పుడు అది అరణ్యం అంతా తిరగదట. సింహం అడివంతా తిరగదు. ఒక చోటకు వచ్చి దాని కాళ్ళు మోపి 4 కాళ్ళు భూమికి పెట్టి గట్టిగా గర్జన చేస్తుంది సింహం. ఆ గర్జనకి దద్దరిల్లిపోద్ది అరణ్యం అంతా కూడా. ఆ శబ్దం, ఆ సౌండ్కి సింహ గర్జన అన్నారు దాన్ని. అప్పుడు జంతువులన్నీ బాబోయ్ సింహం వచ్చేస్తుందేమో, ఇటు వస్తుందా, అటు వస్తుందా, అటు వస్తుంది, ఇటు వస్తుందని అన్నీ పరిగెత్తుకెళ్ళి దాని ముందుకు వస్తాయి. అది అసలు సంగతి. ఆ కంగారులు అన్నీ దేని ముందుకి? సింహం ముందుకు వస్తే దానికి ఇష్టమైన దాన్ని పట్టుకొని తినేసేసి మళ్ళీ పడుకుంటుంది. సింహం చాలా సోమరి జంతువు. తినటం, పడుకుని నిద్రపోవడం. అంటే దాని ఆహారము, అంటే మనం సోమరిగా ఉండాలని నా ఉద్దేశం కాదు. మనం ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. కానీ సింహము ప్రశాంతంగా ఉండే జంతువు. అది నిద్రపోదు. దేవుని బిడ్డ ద్వారా నువ్వు దేవునితో నడిస్తే నీదో ప్రశాంతత, కలవరం ప్రభుత్వం చేస్తాడు. భయం దీనిలో తీసేస్తాడు. సిసేరా పారిపోయాడండి. ఎక్కడ పారిపోతాడు? ఎంత దూరం పారిపోయాడు? చివరికి దొరికిపోయాడు. ఒక స్త్రీ గుడారంలోకి వెళ్ళి దొరికిపోయాడు. అక్కడ ఎందరో పారిపోతారు ఎవరైనా. ఒకడు మనుషుల నుంచి నువ్వు పారిపోవచ్చేమో, కానీ దేవుని నుండి ఏ వ్యక్తి పారిపోలేము. మనం దొరికిపోవాలి ఆయనకి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పటికైనా ఎవరికి దొరకాలి? ఎవరికి? ప్రభువుకి దొరికిపోవాలి. 139వ కీర్తనలో దావీదు గారు అంటాడు, నీ సన్నిధి, నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును. పోతాను ప్రభు. నీ ఆత్మ యుద్ధం నుంచి ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడే. ఎక్కడ పారిపోతావు? ఎందరూ పారిపోతావు నువ్వు? సౌలు అనుకున్నాడు, నేను పారిపోతాను అనుకున్నాడు. దమస్కు గేట్ దగ్గర దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘాన్ని హింసించాడు. దేవుని బిడ్డలను హత్య చేశాడు. భయంకరమైనటువంటి నరహంతకుడుగా, దూషకుడుగా, హింసకుడుగా ఉన్న సౌలు పారిపోవాలి, పరిగెత్తాలనుకున్నాడు. అక్కడ దొరికిపోయాడు. కింద పడిపోయాడు గుర్రం మీద నుండి. ప్రకాశం వెలుగు వచ్చింది. మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం ప్రకాశం వెలుగు వచ్చింది. అది సూర్యుని వెలుగే పెద్ద వెలుగు. సూర్యుని వెలుగును మించింది వెలుగు ఎవరిది? నా యేసయ్య వెలుగు. దేవునికి స్తోత్రం. ఏమండి? ప్రభు ఆ వెలుగును చూశాడు సౌలు. అప్పుడు కేకేశాడు, ప్రభువా నీవు లార్డ్ హూ ఆర్ట్ దౌ, హూ ఆర్ యు, నువ్వెవరవు? కింగ్ జేమ్స్ వర్షన్లో దౌ, దై అనే మాటలు ఉంటాయి.
మోడర్న్ ఇంగ్లీష్ అవి ఉండవు. హూ ఆర్ యూ సింపుల్గా మాట్లాడు. కానీ కింగ్ జేమ్స్ బైబిల్లో అది కొంచెం కఠినమైన లాంగ్వేజ్ ఉంది. మా కాలేజీ ప్రిన్సిపల్ ఎప్పుడో ఒక మాట అనేవాడు, బ్రాహ్మణ్ ఆయన ఎప్పుడో ఒక మాట అనేవాడు, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ యూ మస్ట్ రీడ్ ద కింగ్ జేమ్స్ బైబుల్ అనేవాడు. ఆయన చదివేవాడు, మా ప్రిన్సిపల్ చదివేవాడు. ఆయన ఈజ్ ఏ బ్రాహ్మణ్, బైబిల్ చదివేవాడు ఆయన. ఏమండి అసలు చదువుతున్న బైబిల్ ఏమన్నా? కొంతమందికి బైబిల్ షోకేజ్లో పెట్టినట్టు ఉంటుంది అంతే. బైబిల్ రోజు ఏం చేయాలి నువ్వు? వాక్యం చదవాలి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు నీతో. అందుకే దేవుని బిడ్డలు వాక్యమును చదవటం నేర్చుకోవాలి. సౌలు మారిపోయాడు, నూతన పరచబడ్డాడు, దొరికిపోయాడు. ఎవరికి? ఎక్కడ పారిపోతాం మనం? మనం ప్రభువు దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికే రావాలి. ఎటు తిరిగి వచ్చిన మనం ఆయన దగ్గరికి రావటం నేర్చుకోవాలి. సిస్సేరా పారిపోయాడు అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక పొరపాటు ఏంటంటే చూడండి, 17వ వచనంలో ఉంటుంది. 17వ వచనంలో ఈ సిస్సేరా హసోరు రాజైన యాబీనునకు కనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సిస్సేరా యాయేలు అనేటువంటి ఆమె గుడారానికి పారిపోయాడు. ఒక స్త్రీ ఉన్నటువంటి గుడారంలోకి పారిపోయాడు. అదే పొరపాటు చేశాడు అతను. ఇంకో చోటకి ఎక్కడో పారిపోతే బ్రతికేవాడేమో నాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళరాని చోటుకి వెళ్ళాడు. యాయేలు అనేటువంటి ఒక ఆమె గుడారం వేసుకొని అక్కడ ఉంటే ఆ గుడారంలోకి వెళ్ళిపోయి అంటున్నాడు, ఎవరైనా సిస్సేరా ఇక్కడ ఉన్నాడని అడిగితే లేడని చెప్పు నువ్వు. అదాకే అంది ఆమె, అదాకే అంది. లోపలికి వెళ్ళాడు, దాహం అవుతుంది అన్నాడు. ఓడిపోయాడు యుద్ధంలో. దాహం అడిగినప్పుడు ఆమె పాల బుడ్డిని తీసుకొచ్చి ఇచ్చింది. అంటే పాలు ఒకటి అడిగితే నీళ్ళు అడిగితే ఏమిచ్చింది? అమ్మో, దేవుని సాతాను దగ్గరకు ప్రయత్నిస్తాడు. సాతాను నిన్ను భ్రమపరుస్తాడు. ముందు సాతాను నిన్ను ఆకర్షిస్తాడు ఎన్నోసార్లు. వాడి దగ్గరికి వెళితే ప్రమాదం సుమా. యాయేలు గుడారంలోనికి వెళ్ళాడు. మనం వెళ్ళేది యాయేలు గుడారం కాదు. ఎవరి గుడారంలోకి రావాలి? 15వ కీర్తన మొదటి వచనం చదవండి. ఎవరి గుడారంలో ఉండాలి మనం? 15వ కీర్తన మొదటి వచనం చదువుకుందాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? హల్లెలూయా. దేవుడు మనందరినీ అతిథులుగా ఉండదని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనందరం గెస్టులు. నువ్వు గెస్ట్గా ఉంటే ఆయన ఎవరు? ఆయన హోస్ట్. ఎవరు? ఎవరైనా మనకు ఆతిథ్యం ఇచ్చేవాడిని ఏమంటాం మనం? హోస్ట్ అంటారు. ఆతిథ్యం తీసుకున్నాడు గెస్ట్ అంటాం కదా. ఇప్పుడు ఆయన మనకు హోస్ట్. ఆయన ఏమంటున్నాడు? రండి నా గుడారములోనికి. యెహోవా నీ గుడారములో అతిథిగా. మన అతిథులు అండి. నువ్వెవరి గుడారంలోకి పరిగెత్తాలి? 61వ కీర్తన 3వ వచనం కూడా చదువుదామా? 4వ వచనం చదవండి. 61వ కీర్తన బైబిల్ చూడండి, 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. హల్లెలూయా. దావీదు యొక్క అనుభవం ఏంటి? యుగ యుగములు నీ గుడారములో నివసిస్తాను ప్రభువా, నేను నీ రెక్కల చాటున. అదే దేవుని దగ్గరికి నువ్వు వస్తే, ఆయన గుడారంలోకి వస్తే ఆయన రెక్కల చాటును మనం ఉంటామండి. ఆయన రెక్కల చాటును దాచిపెడతాడు నిన్ను. నువ్వు దాక్కోవడానికి ఎక్కడ స్థలం లేదు. అపాయాలు కీడులు వచ్చినప్పుడు మనుషులు ఎక్కడ దాక్కోలేరు. కానీ చెప్పండి, నీ గుడారంలో అడుగు పెడుతున్నాను. మరి దావీదు ఎవరి రెక్కల చాటుకొచ్చాడు? ఎవరి రెక్కల చాటుకొచ్చాడండి? ఆయన రెక్కల చాటుకొచ్చాడు. ఆ గుడారంలోకి వస్తున్నావా నువ్వు? దేవుని రెక్కల చాటుకు వస్తున్నావా? ఏమండి,
రెక్కలు భద్రపరిచేటువంటివి, కాపాడేటువంటివి. అందుకే దైవ గ్రంథాన్ని మనం తేటగా చూస్తే యుగ యుగాలు కూడా నీ గుడారంలోనే ఉంటాను ప్రభు అని. యాగేలు గుడారంలోకి వెళ్ళాడు, అపవాది యొక్క నీడలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? సిస్సేరా. జాగ్రత్త, లోకం నిన్ను ఆకర్షిస్తుంది. అపవాది అంటే ఏంటి? ఈ లోకానికి అధిపతి వాడే, సింహాసనం వాడితే, అపవాది సింహాసనం. అందుకే లోకమంతా కూడా భయంకర పాపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా సత్యము లేదు, నీతి లేదు, యథార్థత లేదు. సాతాను యొక్క పరిస్థితులే మనం చూస్తున్నాం. లోకమంతా కూడా అపవాది మానవుని ఆకర్షిస్తున్నాడు ఈ రోజుల్లో. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నావా? మరి మంచినీడు అడిగితే మంచినీడు ఇవ్వదా? ఆమె ఏమిచ్చింది? పాదపడి భ్రమపరిచింది. సాతాను భ్రమపరుస్తాడు నిన్ను. ఈ దాగితే నువ్వు ఏదో అయిపోతావు అంటాడు. బ్రాంతి, విస్కీ, రమ్ము, జిన్ను. ఏమైపోతావు? వెళ్ళిపోతావు ఒకసారి. పాపము నిన్ను ఆకర్షిస్తుంది ఈ రోజుల్లో. ఎంతోమంది ఆకర్షించబడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఆకర్షించింది యాగేలు పాదబొడ్డుని తీసుకొచ్చింది. లోకమంతా ఆకర్షణ ఎక్కడ చూడండి. మానవుడు భ్రమపడుతూ ఉన్నాడు. అమెరికాలో ఒకసారి మిస్సిసిపి అని ఒక నది ఉంటుంది, పెద్ద నది మిస్సిసిపి. ఆ నదిలో ఒకసారి వరదలు వస్తున్నాయంట, ఫ్లడ్స్ వస్తున్నాయి. మనకు కూడా గోదావరిలో వరదలు వస్తాయిగా, అదొక వస్తున్నాయంట. ఆ వరదలు వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, గజి ఈతగాళ్ళు ఉంటారు, వారు ఈదుకుంటూ వెళ్ళి ఏమైనా ఆ నదిలో వెళ్ళిపోతుంటే పట్టుకొని తెచ్చుకుంటూ ఉంటారు. మనకు గోదావరిలో కూడా కర్రలు, ఈ టేక్ కర్రలు ఏ కొట్టుకొస్తే మనం తెచ్చుకొని, సరే ఆ విషయం మనకు తెలుసు. అక్కడ కూడా ఏదో కొరకు చూస్తూ నది ఒడ్డు నిలబడి కొంతమంది చూస్తున్నారు, ఏదో వెళుతుంటే పట్టుకొని తెచ్చుకుంటున్నారు. సరే ఒక యవనస్తుడు అనుకున్నాడు, నేను కూడా ఏదో సంపాదించాలి ఇక్కడ, నేను కూడా ఏదో తెచ్చుకోవాలి, అతను ఈతగాడే అని చెప్పి చూశాడు. చూస్తే దూరంగా ఒక పెట్టి కొట్టుకొస్తూ ఉంది. అనుకున్నాడు మనసులో, ఈ రోజుతో నా దరిద్రం అంతా పోతుంది. ఆ పెట్టిలో వజ్రాలు బంగారం ఉండొచ్చు, నేను కోటీశ్వరుని అయిపోతాను అనే ఆ తలంపుతో నదిలో ఈదుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈదుకుంటూ వెళ్తున్నాడు. సగం దూరం మధ్యలోకి వెళ్ళాడు. ఆ పెట్టి అలా కొట్టుకొస్తుంటే వెళ్ళి ఆ పెట్టిని పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోకముందు నిజంగా అనుకున్నాడు, నేను ఈ పాటికి ఈసారికి ధనంతో అయిపోతాను అనుకున్నాడు. పట్టుకున్నాక తెలిసింది అసలు ఏంటి సంగతి అని. అతను ఏం పట్టుకున్నాడు? ఎదుగుబంటిని పట్టుకున్నాడు. ఆ ఎదుగుబంటి ఆ చలికి వణికిపోతూ, మరి ఎందుకో కొట్టుకొస్తుంది ఆ నదిలో, మునక తీసుకుందేమో. అది ఎదుగుబంటిగా కనపడరా మనోడికి? ఎలా కనపడింది? దాన్ని పట్టుకున్నాడు. ఇది దాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో దానికి వెట్ట కదిగేసరికి ఈయన గట్టిగా పట్టేసింది. అప్పుడు చూశాడు సరిగ్గా, బాబోయ్ నేను ప్రమాదకరమైన జంతువుని పట్టుకున్నానంటే అనుకొని అప్పుడు చెయ్యెత్తి కేకేస్తున్నాడు, రక్షించండి, నన్ను రక్షించండి, రక్షించండి. ఎవరు రక్షిస్తారు? ఒడ్డున ఉన్నారు చాలామంది. కొంతమందికి అర్థమైంది వాడు చెయ్యెత్తి కలవరపడుతున్నప్పుడు. వాడు గట్టిగా అరిచాడు, నేను ఎదుగుబంటిని పట్టుకున్నాను, నన్ను రక్షించాలి దాని నుంచి అన్నప్పుడు వాడు అన్నారు, అది ఎదుగుబంటి అయితే వెంటనే దాన్ని విడిచిపెట్టేయి అన్నారు. వాడు అంటున్నాడు, నేను విడిచిపెట్టి అరగంట అయింది, అది మాత్రం నేను విడిచిపెట్టే, అది ఎదుగుబంటని ఎప్పుడో తెలిసిందో విడిచిపెట్టేశాను నేను, అది మాత్రం నన్ను. ప్రియాదేవుని బిడ్డ ద్వారా లోపల తీసుకుపోయింది, అది చీల్చివేసింది, అతన్ని చంపివేసింది. ఈనాడు ఏం పట్టుకుంటున్నావు? వెళ్ళి పాపాన్ని పట్టుకుంటున్నావా? నీ జీవితంలో లోకాశను పట్టుకుంటున్నావా? వెళ్ళి చెడు కార్యముల వైపుగా పరిగెత్తున్నావా? అవి నేను గట్టిగా పట్టుకుంటుంది. నీ చేత కాదు ఇక నీకు విడిపించుకోవటం.
చేత కాదు మనుషులు చేత కావట్లేదు ఈ రోజుల్లో. ఎంతమంది జీవితాలు నాశనం అవుతా ఉన్నాయండి. గుంటూరు ఒకసారి వాక్యం చెప్తున్నాను నేను. ఒక సోదరుడు భార్య భర్త ఇద్దరు వచ్చారు. భార్య భర్తను తీసుకొచ్చింది. అక్కడన్నా వస్తే కొంచెం వాక్యం వింటాడని. వాక్యం అంతా తిన్నాక కౌన్సిలింగ్ వరకు కూర్చోబెట్టాం. ఆ భార్య చెప్పింది, అయ్యగారు కొంచెం మాట్లాడండి, బాగా త్రాగి పడిపోతున్నాడు, కష్టార్జితం, మంచి ఉద్యోగం అతనికి, ఆ జీతం అంతా తాగేసేసి ఒట్టి చేతులు ఇంటికి వచ్చేవాడు. కొంచెం మాట్లాడండి అంటే చూడు మాట్లాడాను. అతను ఒక మాట అన్నాడు, ఇప్పుడైతే నేను మానదని, కానీ మీరు వచ్చే సంవత్సరం వస్తారుగా అప్పుడు మానేస్తాను, అప్పుడు బాప్తీసం కూడా తీసుకుంటా అన్నాడు. వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావు తెలియదు, నేను ఉంటాను తెలియదు. ఉంటామంటే గ్యారెంటీ ఉందా? ఈ జీవితానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? ఈ మైక్రోఫోన్కి గ్యారెంటీ ఇచ్చారు, ఇంతకాలం పనిచేస్తుందని. కొన్ని వస్తువులకు గ్యారెంటీ ఉంది, వారంటీ ఉంది. సెల్ ఫోన్కి వారంటీ ఉంది. చెప్పాను, చెప్పదేమయ్యా నువ్వు, ఇదే మంచి సమయం, రా ప్రభు దగ్గరికి, ప్రార్థన చేస్తాం, దేవుని వైపు తిరుగని హెచ్చరించిన చేశాను. అబ్బాయి అయితే వచ్చే సంవత్సరం గుంటూరులో మీటింగ్స్ ముగించుకొని రాజమండ్రి వచ్చి నెల ఇంతాక ఆ భార్య ఫోన్ చేసింది, అయ్యగారు హార్ట్ అటాక్తో చనిపోయాడండి నా భర్త. ఎంత కృప పోగొట్టుకున్నాడు. ఒకటి అనుకుంటాను, ఆ రోజే అతడు దేవునికి లోబడి ఉంటే, దేవుని వాక్యానికి లోబడి ఉంటే హార్ట్ అటాక్ వచ్చి ఉండేది కాదేమో. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. మనిషి వెళ్ళి ప్రమాదకరమైన వ్యసనాలు, ప్రమాదకర పాపాన్ని పట్టుకుంటున్నాడు అనేక సార్. చాలామంది జీవితాలు ఈనాడు ఎందుకు పతనం అయిపోతూ ఉన్నాయి. నువ్వు వెళ్ళరాని చోటుకి వెళ్ళా ఉండకూడుస్తావు. అందుకే బైబిల్ గ్రంథంలో శిష్యరా యాయేదు కూడా ఆరంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆమె పాలబుడ్డి ఇచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే గాఢ నిద్రపోయాడని ఉంది వాక్యం. మీరు ఇంటికి చదవండి అన్నమాట. గాఢ నిద్ర. మెదకుగా ఉండవలసిన వాడు, చురుకుగా ఉండవలసిన వాడు. ఎందుకు శత్రువు వెనక తరుగుతూ ఉన్నాడు ఒక ప్రక్క. అంటే డెబోరా వాళ్ళు తరుగుతూ ఉన్నారు. కానీ ఆ గుడారములో ఏం చేస్తున్నాడు? నువ్వు కూడా ఆత్మీయ నిద్రలో ఉన్నావా? నిద్ర మామూలు శరీరానికి అవసరమే, కానీ ఏ నిద్ర ఉండకూడదు. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు, శోధనలో పడకుండా ఉన్నట్లు మెలకువ కలుగు. కొంతమంది పడిపోయాక ప్రార్థన చేస్తారు, శోధనలో పడిపోయి ప్రార్థన చేస్తారు. కానీ పడకముందు ఏం చేయాలండి? ప్రార్థన. పడకుండానే ప్రార్థన చేస్తున్నావా? అపాయం రాకముందే ప్రార్థన చేస్తున్నావా? అనారోగ్యం రాకముందే ప్రార్థన చేస్తున్నావా? వచ్చాక చేస్తారు, అయ్యా నాకు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. శోధనలో పడకుండానట్లు ఏ ప్రార్థన ఉంటుంది? మెడకో ప్రార్థన. అసలు ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని క్రైస్తవ కుటుంబాలు నాడు ప్రార్థన లేదండి. దయ్యములు తిరుగుతున్నాయి ఆ ఇంటిలో, దురాత్మలు పనిచేస్తున్నాయి ఆ ఇంటిలో. అందుకే గాఢ నిద్రపోయినట్లు వాక్యం చూస్తాం. తర్వాత జరిగింది మీరు ఇంటికి చదివితే, అతను నిద్రపోతున్నప్పుడు ఆమె ఒక సుత్తెను మేకును గుడారపు మేకు తీసుకొచ్చింది. గుడారపు మేకు తీసుకొని టెంట్స్ వేస్తారు, మేకులు ఎంత ఉంటుంది? ఈ మాత్రం ఉంటుంది. తీసుకొచ్చింది, సుత్తె తీసుకొచ్చి అతని కణతల్లో కొట్టగా ఈ పక్క నుంచి ఆ పక్క వచ్చింది మేకు, చచ్చాడు. దేవుని బిడ్డ ద్వారా శిష్యరా జీవితము మరణముతో ఏమైంది? అంత. దేవుని వాక్యంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జీవమును ఇవ్వటానికి వచ్చాడు. బానిసత్వంలో జీవితాన్ని విడిపించడానికి వచ్చాడు. చచ్చిన మన జీవితాలను బ్రతికించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇతడు శారీరకంగా చనిపోయాడు, కానీ ఈరోజు ఎంతమంది ఆత్మలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? చచ్చిన వారు. సార్థి సంఘంతో ప్రభు అదే మాట్లాడతాడు, నువ్వు జీవించుచున్నావు అని పేరైతే ఉంది, నువ్వేంటి? మృతుడవే. మన పేరు జీవిస్తున్న పేరు ఆధార్ కార్డులో ఉన్నాయి, పాన్ కార్డు ఏమండి, ఆ కార్డులు, ఈ కార్డులు, ఆధార్ కార్డులు అన్నిట్లో ఉన్నాయి. కానీ జీవగ్రంథంలో నీ పేరు ఉందా? ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నావా? నేను రక్షణ పొందినప్పుడు ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ, యంగ్ మ్యాన్,
యు ఆర్ ఏ డెడ్ మ్యాన్ అన్నాడు. వాక్యం చెబుతున్నావు. యవనస్తుడా నువ్వు చచ్చిన వాడవు అన్నాడు. నేను అనుకున్నాను, నేను చచ్చిపోవడం ఏంటి, నేను బ్రతికే ఉన్నాను కదా అనుకున్నాను. వాస్తవంగా గ్రహించాను నేను తర్వాత, నేను చచ్చిన వాడిని. నాకు జీవం కావాలి ప్రభు అని కన్నీటితో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రి దేవుడు అద్భుతంగా నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. అసలు జీవితం అంటే ఏంటో నేర్పాడు, జీవం అంటే ఏంటో నేర్పాడు. చచ్చిన చేపలకి బ్రతికిన చేపలకి తేడా ఉంటుంది కదా. గోదావరిలో బ్రతికిన చచ్చిపోయిన చేపలు ఉంటాయి, మనం వేస్తే కొట్టుకుపోతుంది. బ్రతికిన చేపలు చెప్పండి, బ్రతికిన చేపలు ఏం చేస్తాయి? ఎదురుగా వస్తాయి. పొలస చేపలు ఎంతమంది తిన్నారు చేయొద్దండి? పొలస సరే అందరూ తినాలని నేను అంటలేదు. కాస్త ఇప్పుడు బాగా 10,000 దాకా వెళ్ళిపోయిందంట. రేపు వస్తుంది మళ్ళీ జోదాయి అటు. సముద్రంలో వెదస అనే స్థితిలో ఉంటుందంట. అది చిన్న చిన్న చేపలు, చిన్నయే వెదస. గోదావరి వస్తున్నప్పుడు, ఆ ప్రవాహం వస్తున్నప్పుడు, ఆ ప్రవాహంలో తీయని నీరు వస్తుంది పైనుంచి. సముద్రం ఉప్పు నీరు. ఈ ఉప్పు నీరులో ఉన్న చేప వెదస ఈ ఎర్ర నీరుకి, ఈ రెడ్ వాటర్ వస్తుంది కదా, ఈ తీపి ధనానికి సముద్రంలో నుండి గోదావరిలోకి వస్తుంది అంట. అది అసలు సంగతి. అది గోదావరిలో ఉండేది కాదు. సముద్రంలో నుంచి గోదావరిలోకి రాగానే ఈ ఎర్ర నీరు బాగా త్రాగి పొదస అవుతుంది. వెదసగా ఉంటే దాని రుచి సరిగా ఉండదు, సన్నగా ఉంటుంది. ఎప్పుడైతే ఎర్రనీటిలోకి వచ్చిందో ఏమైంది? అది పొదస అయింది, బలమంగా ఉంది, ఖరీదు ఎక్కువైపోయింది, తినటానికి కూడా. అందుకే సాధారణంగా ఈ కోనసీమ వాళ్ళంట ఎప్పటికైనా ఒకసారి తినాలని. నేను రాజు వెళితే ఒకసారి మీటింగ్కి అక్కడ జాతరజు 10 కారు అందరూ కూడా రక్షణ పొంది ఒకరోజు తీసుకొచ్చారు నాకు. అదే మొదటిసారి తిన్నాను 20 సంవత్సరాల క్రితం. దేవుని బిడ్డదారా, ఒక బలహీనమైనటువంటి చేప, రుచిలేని చేప, రంగులేని చేప ఎర్ర నీరులోకి రాగానే ప్రవాహంలో నువ్వు కూడా అంతే. ఒకప్పుడు నీ జీవితం బలహీనమైందే, ఒకప్పుడు నువ్వు ఎవరికి ఉపయోగకరం లేని వ్యక్తివే. కానీ ప్రభువు సన్నిధిలోకి వచ్చినప్పుడు దీవించబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవము నీలో ఉందా? జీవించే దృష్టిలోకి రావాలి. చూసేరా, మరణించాడు దేవుని బిడ్డలారా. మన జీవితం మరణంతో అంతం కాదు, కానీ నిత్య జీవముతో నీ జీవితం నడవాలి. నేను ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి. ఆమె అతని మీద గొంగళి కప్పింది. ఏం కప్పింది? ముసుగు వేసి. కనపడకూడదు కళ్ళు. సాతాను కూడా ఎంతోమంది మూసుగేస్తున్నాడు ఈ రోజుల్లో. ఏదో ఒక మూసుగేస్తున్నాడు ఈ జీవితం మీద, కనపడకుండా చేస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 4:4 కొంచెం ముందు చదవండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాము. దేవుని క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం కలిగించిందంట? గుడ్డితనం. మనకు 2 నేత్రాలు ఉన్నాయి. శరీర నేత్రం, మనసు కూడా నేత్రాలు ఉంటాయి. మీకు తెలుసా? మనసు కూడా ఏముంటాయి? మనకు కనపడవు, అవి ఉంటాయి లోపట. అందుకే మనసు ఆలోచన చేస్తుంది, మనసు సంచారం చేస్తుంది, మనసు ఎక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుతూ ఉంటుంది. ఈ మనోనేత్రాలు సైతాన్ ఆవిడ ఏం చేశాడు? గుడ్డితనం చేశాడు. గుడ్డి అయిపోయాడు మనిషి. ఈరోజు తెలియట్లేదు, నిజమైన దేవుడు ఎవరో తెలియట్లేదు, సత్యమేంటో తెలియట్లేదు. ఏమండి, సాతాను గుడ్డితనం కలుగు చేశాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవతగా వెలిసి మనుషులు కళ్ళు ఏం చేస్తున్నాడు? ఒక నీ జీవితంలో కూడా దాన్ని గుడ్డితనం, సత్యాన్ని తెలియకుండా ఉన్నాడు. యేసుప్రభు వారు గలిలయ సముద్రం నుంచి నడిచి వస్తున్న 4వ జామున శిష్యులు పడవ మీద ఎడుతున్నారు. తుఫాను వచ్చింది. అప్పుడు
భయపడ్డారు వాళ్ళు, ప్రభువుని చూసి భయపడ్డారు. ఏమన్నారు తెలుసు ప్రభువుని? భూతం అని కేకలు వేశారంటే. యేసు ప్రభుని చూసి ఏమంటున్నారు వాళ్ళు? ఇదిగో భూతం వస్తుంది. ఈ రోజుల్లో ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. నిజమైన దేవుడు, సత్య దేవుడు మనుషులకి భూతంలా కనపడుతున్నాడు. అన్నీ వింటారు. యేసు ప్రభు అనగానే మాకు వద్దండి, వినమండి అంటే నీకు ఎలా కనపడుతున్నాడు ఆయన? భూతమా? నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు అన్నీ చేసిన దేవుడు నీకు భూతంలా భూతాలుగా కనపడతాను మనుషులకి. భూతాలుగా కనపడతాను. నేను పోయిన ఆదివారం కూడా చెప్పినట్టున్నాను. నేను ఒక ఇంట్లో 4 తెరుచుకున్న బొమ్మ ఉంది. ఇంటి ముందు పెడతారు కదా కొన్ని ఆనపకాయలు, సొరకాయలు, బూడిద గుమ్మడికాయ, ఇది కట్టినప్పుడు ఇవన్నీ పెడతారు. దాంతోపాటు వాళ్ళు ఇది పెట్టారు. ఎందుకో దేవుని సేవకుడు తీసుకెళ్ళాడు ఆ ఇంటికి నన్ను. వాళ్ళు ఒక మాట చెప్పారు, అయ్యా మాకు మేము అందరూ కష్టపడుతున్నాం, మా కష్టార్జితం ఇంటికి చేరట్లేదు, అప్పుదే మిగులుతున్నాయి అన్నప్పుడు నేను చూశాను, పరీక్షించాను ఆ ఇంటి ముందు. అదిగో ఆ ఇంటి ముందు 4 తెరుచుకున్నాను చూసావా, అదే మింగేస్తుంది మీద అంతా కూడా, అదే మింగుతుంది. తెలియట్లేదు చాలామందికి రోజుల్లో. తీసేయండి అవన్నీ, ప్రభువు నమ్ముకోండి అంటే నమ్మారు. దేవునికి స్తోత్రం. అవన్నీ తీశారు, దేవుని వాక్యాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. ఈరోజు ఆ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. ఈనాడు భూతాలు కనపడుతుంది నీకు? గుడ్డితనం ఉందా? దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డదాన్ని ఇక్కడ సాతాను మీద ముసుగు వేశాడేమో, క్రైస్తవుల మీద ముసుగు వేశాడు ఈ రోజులో. అబ్బాయి నువ్వేం చేయకలేదు, ఆదివారం వెళ్ళి 1 గంట కూర్చొని వచ్చేయి చాలు. మళ్ళీ నీ డ్యూటీ నీదే, నీ సినిమాలు నీయే, నీ బ్రాందీ షాప్ వైన్ షాప్ నీదే. స్త్రీలకు ఏం చెప్తున్నాడు? నువ్వు చెయ్యి, ప్రార్థన చేయి, ఆ సీరియల్ మాత్రం విడిచిపెట్టవద్దు, టీవీ దగ్గర కూర్చొని. వేసాడు నీ మీద ముసుగు. చదవుతావు దేవుని రాజ్యం? తీసే ముసుగుపోవాలి, ముసుగుపోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన ముసుగును తీయటానికి వచ్చాడు. ఇంకో మాట నన్ను చెప్పినాడు, ముగిస్తున్నాను నేను. దెబోరా యుద్ధంలో జయం పొందారు. హల్లెలూయా. సిసెరా ఓడిపోయాడు, ఎవరు జయం పొందారు? దెబోరా అనే మాటకు తేనెటీగ అనే అర్థము. చెప్పండి. మామూలు ఏగలు వేరు, మామూలు ఏగలు ఎక్కడ ఉంటాయి చెప్పండి మీరు? తెజరియే మురికి మీద ఉంటాయి, డ్రైనేజ్ మీద ఉంటాయి. అవి వచ్చి మన ఆహార పదార్థం మీద వాడితే మనకు జబ్బులు వస్తాయి. ఏమండి? అంతేనండి. మామూలుగా ఎంతసేపు మురికి మీద, అసహ్యకరమైన వాటి మీద వాళ్తుంది, కానీ తేనెటీగలు ఎక్కడ ఉంటాయా? తేనెటీగ ఎక్కడ ఉంటుంది? మకరందాన్ని పుష్పము మీద వ్రాలి తేనెను స్వీకరించి సేకరించి గూడు పెట్టుకుంటాం. ఆ తేనెను ఎవరికి ఇస్తున్నాయి? అయ్యి ఆ తేనె ఎవరికి ఇస్తున్నాయి? మనకిస్తున్నాయి. తేనెటీగ ఉపయోగకరమైనటువంటిది. తేనెటీగ ఎప్పుడు కూడా సమాజానికి దీవెనకరంగా ఉంది. దేవుని బిడ్డ ద్వారా నువ్వు తేనెటీగలాగా ఉండాలి, మామూలుగాలాగా ఉండకూడదు. కొంతమంది చెప్పండి, వాళ్ళ అన్నీ తీసుకెళ్ళి అందరికీ అంటిస్తూ ఉంటారు. ఆడ మురికంతా ఏం చేస్తారు? తీసుకెళ్ళి అంటిస్తారు. ఒక ప్రాంతం నుండి వెళితే ఒక సహోదరి ఏడ్చిందండి. అయ్యగారు, మా కుటుంబం అంతటికి ఎయిడ్స్ వచ్చిందండి, హెచ్ఐవి వచ్చింది. నా భర్త సరైన వాడు కానందువలన, వ్యభిచారిగా జీవించినందువలన అతనిదంతా మా ఇంట్లో అందరికీ అంటుకుందండి. మా బిడ్డలకు, నోరు లేని బిడ్డలకు కూడా వచ్చేస్తే ఎయిడ్స్. ఏమండి? చచ్చిన ఏగలలాగా, ఆ మురికి ఏగలలాగా బ్రతుకుతున్నావు నువ్వు. నీ జబ్బులు నీ భార్యకి అంటిస్తున్నావు, కొన్నిసార్లు నీకు తెలియట్లేదు. నీ బిడ్డలకు అంటిస్తున్నావు, నీకు తెలియట్లేదు. జాగ్రత్తగా ఉండకపోతే, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోకపోతే, నువ్వు కాపాడుకోకపోతే. కానీ తేనెటీగలు ఎప్పుడు కూడా ఇతరులకు ఎలా ఉంటాయి? ఉపయోగకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలు తేనెటీగలాగా ఉండాలి. హల్లెలూయా. దెబోరా ఆమె గురించి ఇంకో మాట ఉంటుంది. ఆమె లప్పీదోతునకు భార్య అంట. ఎవరు? ఆమె భర్త పేరేంటి? లప్పీదోతు. లప్పీదోతు అనే మాటకు వెలుగు అని అర్థం, ప్రకాశత అని అర్థం. ఆమె ఇంటిలో ఏముంది? ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ఏముండాలా? ఏముండదా? మన ఇంట్లో వెలుగు ఉండాలి. దేవుని కాంతిని నీ ఇంట్లో ఉండాలి.
నీ బంధువులు నీ ఇంటికి వస్తే ఏం చూడాలి వాళ్ళు? నీ స్నేహితులు ఇంటికి వస్తే ఏం చూడాలి సహోదరుడా? వెలుగు చూడాలండి నీ ఇంట్లో. వెలుగును చూడాలి నీ ఇంట్లో, దేవుణ్ణి చూడాలి, అంతే. దెబోరా ఇల్లు వెలిగించబడింది. ఈనాటి నుంచిగా వెలుగుగా ఉన్నావా మనం? నువ్వు జీవితం వెలుగుగా ఉంది. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపము. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగుంటుందండి. వాక్యము లేని చోట వెలుగు ఉండదు, చీకటే ఉంటుంది. దేవుడి కొరకు మనం వెలిగించబడిన వారంగా ఉండాలి. వెలిగించబడతాం మనం. ఒకప్పుడు మా ఇంటిని గురించి చెప్పాలంటే చీకటి, అంధకారం, ఏడుపులు, దుఃఖం. మా నాన్నగారు బాగా త్రాగి వచ్చి అందరిని కొట్టేవాడు. ఆహారం సరిగా ఉండేది కాదు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఏమండి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. ఎప్పుడైతే యేసు ప్రభువారు మా గృహంలోకి వచ్చారు, సుమారు 50 సంవత్సరాల క్రితం ముందే మా తల్లి గారు ప్రభువుని నమ్మటం, విగ్రహారాధన నుంచి బయటకు రావడం, మా తండ్రి గారి కొరకు ప్రార్థన చేయటం ద్వారా ఆయన మార్పు చెందినప్పుడు మరదా ఎక్కడొచ్చింది? వెలుగు వచ్చింది ఆ ఇంట్లోకి, సమాధానం వచ్చింది ఆ ఇంట్లోకి. ఒకసారి త్రాస్పం వచ్చింది మా ఇంట్లోకి. ప్రార్థన చేస్తుంటే, పట్టపగలు చేస్తుంటే, కానీ ఎవరికి కీడు జరగలేదు. భద్రపరిచాడు మమ్మల్ని ప్రభు. సరే, దాన్ని చంపేయడం జరిగిన తర్వాత నేను ఈ మాట ఎక్కువ చెప్పట్లేదు. వెలిగించబడ్డావా? యవనస్తులారా, మీరు వెలిగించబడుతున్నారా? నీలో బ్రైట్నెస్ ఉందా? నీ ముఖంలో ప్రకాశత ఉందా? ఎక్కడ నిలబడితే అక్కడ నీలో వెలుగు ప్రసరించు. దెబోరా తేనెటీగా వెలిగించబడినటువంటి తన భర్త వెలిగించబడినవాడు. ఈ రాత్రి మధ్యాహ్నం మన మీద ముసుగు ఉంది, ఈ ముసుగు తీసివేయబడాలి. ఒక్క మాట చదవండి, ప్రార్థనలోకి వెళ్దాం. 25వ అధ్యాయం యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యం మాట చూడండి. 25:7 వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. హల్లెలూయా. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును. సిసెరాకు ముఖం కప్పబడింది. యాయేలా అతన్ని కప్పింది, ముసుగు వేసింది. కానీ మానవుని జీవితంలో పాపమనే ముసుగు, చీకటనే ముసుగు, ఇవన్నీ ఈ పర్వతం మీద ఆయన, ఏ పర్వతం అది? అదే గొల్గొతా పర్వతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సిలువ వేయబడ్డాడంటే, రక్తం కార్చాడంటే, చెప్పండి, ఈ పర్వతం మీద అపవాది వేసిన ఈ ముసుగంతా ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, రక్షించమని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముసుగు ఏమవుతుంది? ముసుగు తీసివేయబడుతుంది. కొన్నిసార్లు మనం టీవీలో చూస్తుంటాము, నేరం చేసిన వాడికి పోలీసు వారు ఏమేస్తుంటారు? ఆడ ముఖాలు కనపడు. సాతాను కూడా వేస్తున్నాడు ముసుగు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముసుగు తీసివేయబడి ధైర్యంతో ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? నిలబడుతున్నాం. పరమగారు సంతోషంతో నిలబడుతున్నాం. ఈ ప్రియా దేవుని బిడ్డ ద్వారా ప్రభు సన్నిధిని ప్రార్థన చేస్తున్నావా? చూడండి, ఆ 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదే మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ముసుగు ఎప్పుడైతే వేసిందో యాయేలు సుత్త తీసుకొని మేకుతో అతని కణతలో కొట్టినప్పుడు చచ్చిపోయాడు అతను. అని ఇక్కడ ఏముంది? మరదా ఆయన మరణమును మృంగివేయును. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ మరణం అంటే భయపడరు. మరణం అంటే భయపడం. ఎందుకు? అదని ఏదో చచ్చిపోదని అంటలేదు. మరణమును ఎదుట నిలబడితే, ఓ మరణమాన్ని ముళ్ళు ఎక్కడా, మరణమాన్ని విజయం ఎక్కడా, గట్టిగా చెప్పగలం మనం. మరణాన్ని మృంగివేశాడు ఆయన, అంతే. మరణపు ముళ్ళును ఏం చేశాడు ఆయన? మరణానికి ముళ్ళు ఉంటుందండి, అది విరిచేశాడు యేసు ప్రభువారు.
మరణాన్ని జయించి తిరిగి లేచాడు నా ప్రభు. తేజు ఉంటుంది, కొండదో విషం ఉంటుంది. ఆ విషం కుడితే మనకి ఎక్కువ బాధపడుతుంది. ఆ కొండి విరిచేసామనుకో, చిన్నపిల్లడు దారం కట్టి ఆడిస్తాడు. దేన్ని? పాము ఉంటుంది, త్రాచు పాము, కోరలు ఉంటాయి ఇటు అటు. ఆ కోరలతోనే కాటు వేస్తుంది, విషం ఎక్కిస్తుంది. ఆ కోరలు రెండు తీసేశారనుకో, మనం కూడా మెడ చేసుకుని తిరిగి వచ్చు దాన్ని, త్రాచుపాముని. యేసయ్య మరణపు ముళ్ళును ఏం చేశాడు ఆయన? మరణం అంటే భయము లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరు చెప్పగలరు? లోకం చావు లాభం అని ఎవరు చెప్తారండి? నిజమైన క్రైస్తవుడు, నిజంగా యేసయ్య నమ్ముకున్నవాడు చావైనా కూడా ఏంటది? ఎవరి కొరకు బ్రతకాలి? బ్రతికితే నా మట్టుకైతే ఫర్ మీ ఐ లివ్ ఫర్ క్రైస్ట్, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను. కొంతమంది అంటారు, నా భార్య కోసమే బతుకుతున్నానండి, నేను నా భర్త కోసమే బతుకుతున్నానండి, నా పిల్లల కోసం బ్రతకాలి. కాదంటలేదు నేను. అంతకంటే ఎవరి కొరకు బ్రతకాలి? నా యేసయ్య కొరకు ఏం చేయాలి? నేను బ్రతుకుతాను. దేవుని బిడ్డ ద్వారా ఆయన మరణమును ఏం చేశాడు? ఆయన మరణ భయము చెప్పండి లేకుండా చేశాడు. భయపడుతున్నావు దేనికన్నా? ధైర్యంగా ఉండు, ప్రభు కొరకు జీవించు. మరొక మాట కింద రాయబడింది, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను. ఈ పర్వతం దగ్గర వచ్చిన 3 కార్యాలు జరిగినాయి అక్కడ. ఒకటి, నీ ముసుగు తీసివేయబడుతుంది. రెండవదిగా మరణము మృంగివేయబడుతుంది. మూడవదిగా ప్రతి బాష్ప బిందువు కన్నీరును తుడిచేవాడు. నీ కన్నీటిని తుడిచేటటువంటి గొప్ప దేవుడు అండి. మనుషులు నిన్ను ఏడిపిస్తారు, లోకం అలాంటిది. ఏడ్చేవాళ్ళు ఇంకా ఏడవాదని లోకం కోరుకుంటుంది. నా యేసయ్య ఏడ్చేవారిని నవ్వించేవాడు. దేవునికి స్తోత్రం. సంతోషపరిచేవాడు. నీ బాష్ప బిందువుని ఏం చేస్తాడు? ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ. ఈ రాత్రి సమయంలో ఈ పర్వతం దగ్గరికి మనం వస్తాం, కల్వరి కొండ దగ్గరికి మనం వస్తాం. యేసయ్యకు అప్పగించు నీ జీవితాన్ని. ప్రభు నిన్ను బలపరిచేవాడు. ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో ఒక కుటుంబం, భార్య భర్త ఇద్దరు, చాలా కాలం పిల్లలు లేరు. సరే, మెట్టుకు పిల్లలు ఒక్కడే కొడుకు కదిగాడు. కుమారుడు ఒక్కడే. సరే, ఒక్కడే కొడుకు అని చెప్పి గారాభంగా పెంచారు వాడిని. గారాభంగా పెంచారు. ఎంత డబ్బు అడితే అంత డబ్బు ఇవ్వడం. పెద్దవాడు అయ్యాడు, యవనస్తుడు అయ్యాడు. ఎంత డబ్బు అడితే అంత డబ్బు ఇవ్వడం మొదలుపెట్టి తల్లిదండ్రులు. గారం కదండి. కొంతమంది తల్లిదండ్రులు అలాంటి ఉంటారు. గారం అంతా. వాడికి లేని వ్యసనం అంటూ లేదు. అన్నీ 7 వ్యసనాలు వచ్చేసినాయి అతనికి, ఆ యవనస్తుడికి. ఏమండి, భయంకర వ్యసనాలు. వ్యసనపరుడైపోయాడు. వివాహం కాకముందే తప్పిపోయాడు, చెడిపోయాడు కూడా. తల్లిదండ్రులు ఆలోచించారు, వీడికి పెళ్లి చేస్తే ఏమైనా బాగుపడతాడేమో, చెడిపోతున్నాడు అని. వాళ్ళ కులంలో వాళ్ళ ఒక బంధువుల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేశారు పెళ్ళి. పెళ్లి చేసినా కూడా అతనిలో ఏం మార్పు రాలేదు. భయంకరంగానే జీవిస్తూ ఉన్నాడు. చివరికి జరిగిన విషయం ఏంటంటే, అతని శరీరం అంతా కూడా పాడైపోయింది, రక్తం అంతా పాడైపోయింది. భయంకరమైన జబ్బు అతనిలో ప్రవేశించింది. భార్య ఇంకా సేవ చేయలేక మంచం మీదే, అన్నీ భోజనం మంచం మీదే, కాలకృత్యాలు కూడా మంచం మీదే జరుగుతుంటే ఇంకా భార్య విసుగు పుట్టి వెళ్ళిపోయింది. వాడు అమ్మగారింటికి వెళ్ళిపోయింది. సరే, ఆ పరిస్థితులు అలాంటివి. వెళ్ళిపోయింది, వెళ్ళకూడదు అనుకోండి, కానీ వెళ్ళిపోయింది. మరి లోకం కదా. తల్లి మాత్రం సేవ చేస్తుంది. తల్లి చేస్తుంది సేవ. ఎంతకాలం చేస్తుంది ఆమె అయితే మాత్రం? అన్నీ చేయాలి, మొత్తం మంచం మీద చేయాలి మొత్తం. ఓ రోజు ఆమెకి విసుగు వచ్చింది, తల్లికి కూడా విసుగు వచ్చి, అబ్బాయి నేను కూడా నీకు చేయలేకపోతున్నాను రా, ఇలాంటి సేవ కష్టంగా ఉంది. నేను ఆయనకు కూడా చేయలేదు, నేను ఇంత సేవ నీకు చేయాల్సి వస్తుంది. చచ్చిపోతేనే మేలేమో నువ్వు అంది ఆ తల్లి. అంటే ఎంత బాధపడకపోతే ఆ మాట అంటే తల్లి కూడా మంచం మీద ఆలోచన చేశాడు. ఆఖరిగా నా తల్లి కూడా
నన్ను ఏం చేసింది? తృణీకరించింది. ఇంక ఈ బ్రతకటం కంటే ఏంటి? చచ్చిపోవడమే లేదు. ఒక అర్ధరాత్రి నడవలేడు, ఏం చేయలేదు, కానీ ఎలాగో మంచం దిగాడు కష్టపడి, దేక్కుంటూ ఈడ్చుకుంటూ ఆ ఊరు శ్మశానంలోకి వెళ్ళాడు. ఇంక అక్కడే చచ్చిపోతాం. ఇంక అక్కడ చచ్చిపోతే ఎవడు మోసుకేది అక్కర్లేదు, అక్కడే ఏదో ఒకరితే అయిపోతున్నాడు. దేవుని బిడ్డ ద్వారా ఎలాగో శ్మశానంలోకి వెళ్ళాడు అర్ధరాత్రి 1:02 టైంలో. ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అప్పుడు గట్టిగా అరిచాడు, దేవా నువ్వు ఎవరైనా ఉన్నావా అని, నేను మరణానికి దగ్గరగా ఉన్నాను అంటే. అతని ఉద్దేశం ఏంటంటే ఇంకా అక్కడేదో బండరాయి పట్టుకొని తల పగలు కొట్టుకొని చచ్చిపోదామని వచ్చాడు. అక్కడికి చచ్చిపోదామని వచ్చాడు. ఎవరైనా ఉన్నావా, నేను ఆకర్షితులో ఉన్నాను, చెడిపోయాను, నా వ్యాధి చాలా భయంకరమైనదిగా ఉంది అని అరిచాడు. అర్ధరాత్రి శ్మశానంలో 2 గంటల టైంలో అరిస్తే ఎవరు వస్తారండి? ఎవరుంటారు? ఇంకా ఆఖరికి రెడీ అయిపోయాడు. ఇంకా మరణానికి రాయి ఏదో అక్కడ దొరికితే అప్పుడు ఆఖరి ఒక మాట అన్నాడు, ఓ సృష్టికర్త అయిన దేవా ఎవరైనా ఉన్నావా నువ్వు రక్షించటానికి అన్నాడు. అంతకుముందు తనకు తెలిసిన పేరుదన్నీ వదిలించాడు. వాడింట్లో విగ్రహాలు, దేవుళ్ళు మొత్తం వదిలించాడు. నోరెప్పదై జవాబు రాలేదు. ఆఖరిగా ఓ సృష్టికర్తమైన దేవా ఎవరైనా ఉన్నావా నువ్వని అన్నప్పుడు, నేను నమ్మండి దేవుని బిడ్డ ద్వారా, ఆ చెట్టు మీద ప్రకాశం వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. అర్ధరాత్రి కటిక చీకటిలో వెలుగు ప్రసరించడం మొదలుపెట్టింది. ఆ వెలుగులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళలో మేకులు కొట్టబడి, తలలో ముళ్ళ కిరీటం ధరించి రక్తం కారుతా ఉంది. ఆయన తన ప్రత్యక్షత ఇచ్చాడు. అలా చూశాడు. యేసు ప్రభు, నేను నిన్ను పిలవలేదు కదా, అసలు నిన్ను పిలవలేదు నేను అంటే, సృష్టికర్తమైన దేవా అన్నావు కదా, నేనే నీ సృష్టికర్తను. తల్లి తన బిడ్డను మరిచినాను, నేను నిన్ను మరవలేదు అని ప్రభు మాట్లాడింది. అలా చూసినప్పుడు కన్నీరు కారుస్తున్నాడు. ఒక అద్భుతం జరిగిందండి. యేసయ్య రక్తము ఆ చెట్టు మీద నుండి ఆ కలవరి శిలువ మీద అతని మీద పడటం ప్రారంభించింది. అతని మీద పడుతున్నప్పుడు అతని శరీరం మీద ఉన్న గాయాలు, మచ్చలు, లేకపోతే ఆ పుండ్లు, ఆ దుర్వాసన కొట్టేటువంటి ఆ వ్యక్తి యొక్క శరీరం అప్పటికప్పుడే స్వస్థపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మరి అద్భుతం చేశాడు ఆ చెట్టు కింద అతనికి. ఆ తర్వాత ప్రభు మాట్లాడాడు, నాకు సాక్షిగా బ్రతుకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన లేచాడు. అప్పట దేక్కుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు నడుస్తున్నాడు. గంతు చేస్తున్నాడు ఆ శ్మశానంలో, ఆనందంతో కేకలేస్తున్నాడు. ఏదో తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తున్నారు ఇతన్ని. మంచం మీద లేడు, ఏమైపోయాడు, ఏం జరిగిందో. తల్లికి ఒక మాట గుర్తొచ్చింది, చచ్చిపోవడమే మీద అన్నానుగా, ఒకటి చచ్చిపోవడానికి వెళ్ళాడేమో అని మొత్తం వాళ్ళు 10 మంది ఆ ప్రక్క అందరూ వెతుక్కుంటున్నారు. వస్తూ వాళ్ళకి ఆ చెరువు దగ్గరకు నూనె దగ్గరకు వెళ్ళి చివరికి ఎందుకు ఆలోచన శ్మశానం దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఇతను వాడికి ఎదురుగా వస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు అంటున్నారు, బాబు ఈ మార్గంలో ఇక్కడ ఎక్కడన్నా ఒక కుష్ఠరోగి లాంటి వాడు కనపడ్డా బాబు నీకు? వాడు మా కొడుకేనయ్యా, ఏదో అన్నాం మేము, చచ్చిపోవడానికి వచ్చి ఎక్కడ తిరుగుతున్నాడు, చెప్పు బాబు నీకు ఎక్కడ ఉంటే. పెద్దగా అరిచాడు, అమ్మా నేనే నీ కుమారుణ్ణి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనే నీ కుమారుణ్ణి, నువ్వైనా నన్ను మర్చిపోయావు కానీ, త్రోసివేసావు కానీ, నా ప్రభువు నన్ను ప్రేమించాడని చెప్పి దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయారు దేవుని బిడ్డలారా. ఆ తదుపరి ఆనందం పట్టదైపోయారు. ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొంది, ఆ ఊరంతా కూడా ఒక సాక్ష్యం, నా యేసయ్య త్రోసివేయలేదు, మనుషులు త్రోసివేశారు, భార్య త్రోసివేసింది, తల్లి కూడా త్రోసివేసింది, యేసయ్య నన్ను. ఈరోజు వస్తావు ప్రభు దగ్గరికి, నిన్ను చేరదీసేవాడు, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నీ వ్యాధిని, నీ బలహీనతలు రద్దుపరిచేటువంటి దేవుడు ఆయన. తీర్చు. నిలబడండి, దయచేయండి, ప్రార్థన చేస్తాం. దయచేసి నిలబడండి. యేసయ్య నన్నుగా మీ చేతులు పెట్టుకుంటున్నాను, నన్నుగా నీ చేతులు పెట్టుకున్నానయ్యా. శిష్యరా ఓడిపోయాడు, జీవితంలో ఓడిపోవద్దు.
జయించుదాం, జయిద్దాం, జయిద్దాం. అన్ని విషయాలు జయించు ప్రభు కొరకు చేయండి. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మీరు 2 చేతులు పైకి ఎత్తండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ప్రభువా, నన్ను బలపరచయ్యా. గర్వం కాదు కాదా నా జీవితంలో. సిసేరా గర్విష్ఠుడిగా పాడైపోయాడు. ఆయన వైపుగా మనం తెరిచూద్దామా? ఆయన ఎందు నిరీక్షణ ఉంచు. ఈరోజు దేవుని వైపు తిరుగుదాం. ప్రభు వైపు నీ కార్యం, నీ బాష్ప బిందువులు తుడిచే దేవుడు, మరణమును మృంగి వేసేటువంటి దేవుడు ఆయన. మరణ భయంతో దిగులు పడుతున్నావా? మరణం వస్తుందని భయపడుతున్నావా? ధైర్యంగా ఉండు. ప్రభు నేను జీవింపజేసేటువంటి దేవుడు. నీ మీద ముసుగును తీసివేస్తాడు. సత్యం అంటే ఏంటో అర్థమవుతుంది నీకు. జీవితం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాడు నీ జీవితానికి. ఆయన ఇంత నిరీక్షణ కలిగి ఉన్నారు. ప్రభు వైపు తేరు చూద్దాం. ప్రభు వైపు చూద్దాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. ఉత్తముడు